హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ ఛానల్, తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ వన్ లైనర్ బిట్స్ని నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ బిట్ వచ్చేసి భారత్లో తొలి అంతర్జాతీయ ఎక్స్చేంజ్ ఎక్కడ ప్రారంభించారు? భారత్లో తొలి అంతర్జాతీయ ఎక్స్చేంజ్ ఎక్కడ ప్రారంభించారు? సో భారత్లో తొలి అంతర్జాతీయ ఎక్స్చేంజ్ వచ్చేసి గుజరాత్లో ప్రారంభించారండి. సో దీన్ని ప్రధాని నరేంద్ర మోడీ గారు జనవరి 9న ప్రారంభించారు. గుజరాత్లో 3 రోజుల పాటు జరగనున్న వైబ్రెంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్ 2017లో భాగంగా ఐఎన్ఎక్స్ను బీఎస్సీ ప్రారంభించింది. జనవరి 16 నుంచి కార్యకలాపాలు ప్రారంభించిన ఐఎన్ఎక్స్ రోజుకు 22 గంటలు పనిచేస్తుంది. నెక్స్ట్, ఇటీవల బాబర్ 3 క్షిపణిని పరీక్షించిన దేశం ఏది? సో బాబర్ 3 క్షిపణిని పరీక్షించిన దేశం పాకిస్తాన్ అండి. సో అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన అత్యాధునిక క్షిపణి బాబర్ 3ని పాకిస్తాన్ జనవరి 9న విజయవంతంగా పరీక్షించింది. హిందూ మహాసముద్రంలో నీటి లోపల మొబైల్ లాంచర్ నుంచి దీన్ని ప్రయోగించారు. 450 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే బాబర్ 3 క్షిపణి భూ ఉపరితలంపైనే కాకుండా సముద్రం లోపల కూడా దూసుకెళ్లగలదు. సో పాకిస్తాన్ ఇటీవల బాబర్ 2 క్షిపణిని కూడా పరీక్షించింది. బాబర్ 3తో కాకుండా బాబర్ 3నే కాకుండా బాబర్ 2ను కూడా పరీక్షించిందండి. నెక్స్ట్, వన్డే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న క్రికెటర్ ఎవరు? వన్డే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకున్న క్రికెటర్ ధోని అండి. సో వన్డే టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతున్నట్లు మహేంద్ర సింగ్ ధోని జనవరి 4న ప్రకటించాడు. ధోని 2014లోనే టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. కెరీర్లో 283 వన్డేలాడిన ధోని 9110 పరుగులు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 61 అర్ధ సెంచరీలు ఉన్నాయి. సో 73 టీ20 మ్యాచ్లో ఆడిన ధోని 1012 పరుగులు సాధించాడు. నెక్స్ట్, కోల్కతా ఓపెన్ జాతీయ ఇన్విటేషనల్ స్నూకర్ ఛాంపియన్షిప్ విజేత ఎవరు? కోల్కతా ఓపెన్ జాతీయ ఇన్విటేషనల్ స్నూకర్ ఛాంపియన్షిప్ విజేత పంకజ్ అదానీ. సో భారత క్యూ స్పోర్ట్స్ స్టార్ ప్లేయర్ పంకజ్ అద్వానీ కోల్కతా ఓపెన్ జాతీయ ఇన్విటేషనల్ స్నూకర్ విజేతగా నిలిచాడు. కోల్కతాలో జనవరి 9న జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆదిత్య మెహదాపై పంకజ్ అద్వానీ విజయం సాధించారు. నెక్స్ట్, హోప్మన్ కప్ టెన్నిస్ మిక్స్డ్ టీమ్ టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది? హోప్మన్ కప్ టెన్నిస్ మిక్స్డ్ టీమ్ టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది? సో ఫ్రాన్స్ గెలుచుకుందండి. సో హోప్మన్ కప్ టెన్నిస్ మిక్స్డ్ టీమ్ టైటిల్ను ఫ్రాన్స్ గెలుచుకుంది. జనవరి 7న పెర్త్లో జరిగిన ఫైనల్లో అమెరికాను ఓడించింది. నెక్స్ట్, భారత్కు శాప్ ఫుట్బాల్ టైటిల్. సో దక్షిణాసియా ఫుట్బాల్ సమాఖ్య టైటిల్ను భారత్ మహిళల జట్టు వరుసగా 4వసారి సొంతం చేసుకుంది. సో బంగ్లాదేశ్లో జనవరి 4న జరిగిన ఫైనల్లో భారత్ 3-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది. సో భారత్ 2010, 2012, 2014లలో ఈ టోర్నీ విజేతగా నిలిచింది. నెక్స్ట్, అమెరికా రాయబార కార్యాలయం యుఎస్ ఎంబసీ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? అమెరికా రాయబార కార్యాలయం యుఎస్ ఎంబసీ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? అమితాబ్ బచ్చన్. సో ట్యూబర్కులోసిస్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అమితాబ్ చేస్తున్న కృషికి అమెరికా రాయబార కార్యాలయం యుఎస్ ఎంబసీ అవార్డును అందజేసింది. జనవరి 8న ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో భారత్లో అమెరికా రాయబారి రిచర్డ్ ఆర్ వర్మ చేతుల మీదుగా అమితాబ్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. నెక్స్ట్, సుప్రీంకోర్టు 44వ ప్రధాన న్యాయమూర్తి సిజేఐగా జనవరి 4న ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? సో సుప్రీంకోర్టు 44వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్ జనవరి 4న ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్లో ఆయనతో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన 2017 ఆగస్టు 28న పదవీ విరమణ చేస్తారు. నెక్స్ట్,
ఇటీవల మరణించిన బుకర్ ప్రైజ్ పురస్కార గ్రహీత ఎవరు? ఇటీవల మరణించిన బుకర్ ప్రైజ్ పురస్కార గ్రహీత ఎవరు? జాన్ బెగ్గర్. సో ఆంగ్ల నవల రచయిత, కళా విమర్శకులు, బుకర్ ప్రైజ్ పురస్కార గ్రహీత జాన్ బెర్గర్ జనవరి 2న ప్యారిస్లో మరణించారు. ఆయనకు మార్కిస్ట్ మేధావిగా పేరుంది. ఆయన బీబీసీలో వేస్ ఆఫ్ సీయింగ్ సిరీస్ ద్వారా విశేష గుర్తింపు పొందారు. నెక్స్ట్, ఇటీవల మరణించిన ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఎవరు? సో ఇటీవల మరణించిన ఇరాన్ మాజీ అధ్యక్షుడు రఫ్సంజానీ. సో ఇరాన్ మాజీ అధ్యక్షుడు అక్బర్ హషేమీ రఫ్సంజానీ జనవరి 8న మరణించారండి. ఆయన 1979లో జరిగిన ఇస్లామిక్ విప్లవానికి ముందు, ఆ తర్వాత ఇరాన్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించారు. నెక్స్ట్, ది అన్టోల్డ్ వాజ్పేయి పుస్తకం, ద అన్టోల్డ్ వాజ్పేయి పొలిటీషియన్ అండ్ పారాడాక్స్ పుస్తక రచయిత ఎవరు? ది అన్టోల్డ్ వాజ్పేయి పొలిటీషియన్ అండ్ పారాడాక్స్ పుస్తక రచయిత ఉల్లేఖ్ అండి, ఉల్లేఖ్. సో ప్రముఖ జర్నలిస్ట్, రచయిత, రాజకీయ వ్యాఖ్యాత అయిన ఎస్పి ఉల్లేఖ్ మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి జీవిత చరిత్రపై రాసిన ది అన్టోల్డ్ వాజ్పేయి పొలిటీషియన్ అండ్ పారాడాక్స్ అనే పుస్తకాన్ని జనవరి 5న ఆవిష్కరించారు. ఉప ప్రధానిగా అద్వానీ నుంచి తనకు పదవీ గండం ఉందని భావించడం, గుజరాత్ అల్లర్ల సమయంలో నాటి గుజరాత్ సీఎం మోదీ పదవి నుంచి దిగిపోవాలని వాజ్పేయి బలంగా కోరుకోవడం వంటి విషయాలు ఇందులో ఉన్నాయి. ఇవండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు వన్ లైనర్ బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్తో కలుద్దాం.